to Vishnu Podcast. This is your host Jyotsna. Today we have three dental students among us. Would you please introduce yourself, please? Hello guys, this is Monica and I'm currently doing my third BDS in Vishnu Dental College. Hello everyone, and this is Sanya and I'm doing my third BDS at Vishnu Dental College. Hello guys, this is Nitya studying third BDS in Vishnu Dental College. So without any further delay, let's dive into the podcast. Why dentistry? What sparked your interest in dentistry and innovation behind it? How did it all start? మా స్టాఫ్ ఫస్ట్ మాకు ఇలా థాట్స్ తెచ్చుకోవచ్చు, మీరు ఇట్లా బియాండ్ స్టడీస్ వెళ్ళొచ్చు అనే ఐడియా ఇచ్చారు. అండ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ దాట్. రోజుకు ఒక 1 hour తీసుకొని ఇప్పుడు మేము వాడే ఇన్స్ట్రుమెంట్స్లో మేము వాడే వాటిల్లో కొంచెం డిఫరెంట్గా మీకు ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే చేయొచ్చు, ఇట్లా మీరు డెవలప్ చేయొచ్చు అనే థాట్ ఇచ్చారు మాకు. చేంజ్ చేసినవి కూడా కొన్ని ఐడియాస్తో మాకు మోటివేట్ చేస్తూ చూపించారు, కొన్ని ఆల్రెడీ అండర్ గాన్ అయిన ప్రాసెస్ ఉన్నవి. సో అలా స్టార్ట్ అయింది యాక్చువల్లీ. Okay. Could you share a bit about your innovative project and how it helps in dentistry? యాక్చువల్లీ డెంటిస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ట్. ట్రీట్మెంట్ ఎంత బాగా చేసామనేది ఆర్ట్ ఎంత బాగా వస్తుంది అన్న దాని మీద ఉంటుంది. అండ్ ఫర్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద అంటే మేము ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసిన దగ్గర నుంచి ట్రీట్మెంట్ ఇచ్చే వరకు మాకు డెంటల్ మౌత్ మిర్రర్ అనేది చాలా అవసరం. ఇన్ ఎవ్రీ స్టెప్ వీ యూజ్ ఇట్. సో అది మేము మాడిఫై చేసి కొంచెం మా వర్క్ ఎఫిషియన్సీ పెరిగేలా చేసాం, సో దట్ ఆ కంఫర్ట్తో ఇంకా ట్రీట్మెంట్స్ బాగా చేయొచ్చు. ఓకే, మీరు ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి లైక్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇన్కన్వీనియన్స్ విత్ హ్యాండ్లింగ్ విత్ మిర్రర్ అనమాట. హ్యాండ్తో పట్టుకుంటారు. ఎస్. సో అది ఇబ్బంది కానీ అదంతా కాంప్రమైజ్ అవుతుంది. ఓకే వల్ల ఓకే ఓకే మరి ఏం చేస్తారు అంటే మేము దాని డిజైన్ని చేంజ్ చేసాము, సో దట్ అది మాకు ఉన్న మిర్రరే ఉన్న కాస్ట్తోనే ఉంటుంది. బట్ దాని డిజైన్ చేంజ్ చేయడం వల్ల బెటర్గా మాకు విజిబిలిటీ కానీ వర్క్ చేయడం కానీ అది హ్యాండ్తో పట్టుకోవాల్సిన అవసరం లేదా? హ్యాండ్తో పట్టుకోవచ్చు. యాక్చువల్లీ కొన్ని థింగ్స్ ఉంటాయి మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు, లైక్ ఇప్పుడు అప్పర్ టీత్ మీద వర్క్ చేస్తున్నాం అన్నప్పుడు చీక్ అనేది ఆ ఏరియాలోకి రాకూడదు. ఓకే, అది ఇంటర్ఫియర్ అయిందంటే చేస్తున్నట్టు అవుతుంది, మా వర్క్ కనపడదు. సో అన్ని విధాలుగా అది డిస్టర్బ్ చేస్తుంది. ఓకే ఓకే సో ఉన్న దాంట్లోనే ఇంకా కొంచెం ఎఫిషియెంట్గా మార్చారు, సో దట్ మీరు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లైక్ మౌత్ చూసేటప్పుడు మీకు ఇబ్బంది అవ్వకూడదని. అండ్ వర్క్ క్వాలిటీ కూడా పెంచింది దానివల్ల. మేము దాన్ని ఎంత ఐసోలేటెడ్గా చేస్తాం అనేది మాకు ముఖ్యం డెంటిస్ట్. ఓకే ఓకే హౌ డూ యూ మేనేజ్ యువర్ టైమ్ బీయింగ్ ఎ స్టూడెంట్ అండ్ వర్కింగ్ ఆన్ యువర్ ఇన్నోవేషన్? యాక్చువల్లీ ఫస్ట్ ఇది ఒక ప్యాషన్తో క్యూరియాసిటీతో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక 1 hour, half an hour ఇట్లా రోజు పెట్టుకుని దీని మీద వర్క్ చేసాము. అండ్ తర్వాత దాని టైం దానికి ఇంకా క్రియేట్ చేసేసుకున్నాం, అది ఖచ్చితంగా చేయాలి అన్న ఒక రోజు హాబీలా అయిపోయింది. డైలీ ఎలా మేము కాలేజ్కి వెళ్దాం అది కూడా మాతో పార్ట్ అయిపోయింది ఇంక రోజు. అచ్చా ఠీకే. సో మీకు ఐడియా ఓకే, మీకు ఆల్రెడీ ఇది మిర్రర్ అనేది ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం కాబట్టి మౌత్ మిర్రర్ అనేది మీకు అలా ఒక ఐడియా వచ్చింది. ఇట్లా బిల్ కాంపిటీషన్ అయినప్పుడు వెళ్ళారనమాట ఐడియా పోస్ట్ చేయడానికి. ఎవరెవరు హెల్ప్ చేశారు మీ టీచర్స్లో? యాక్చువల్లీ ఫస్ట్ మేము ఐడియా వచ్చినప్పుడు మా మెంటర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ రవికాంత్ సార్, ఓరల్ పెథాలజీ హెచ్ఓడి మా కాలేజ్లో. అండ్ సార్ వచ్చేసి మాకు ఈ ఐడియాని ముందుకు ఎలా తీసుకెళ్ళొచ్చు అన్న దాని మీద మాకు హెల్ప్ చేశారు. అంటే ఈ ప్రాబ్లం ఇది నిజంగా ప్రాబ్లమేనా, ఒకవేళ ప్రాబ్లం అయితే మీకే ఉందా, అందరికీ ఇంతవరకు ఎవరు అది చేయలేదు, మైట్ బి ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం కూడా అయ్యొచ్చు కదా, మీరు ఎలా ఇది కొత్తదని అనుకుంటున్నారు, దానికి కొంచెం గ్రౌండ్ వర్క్ చేయించారు మాతో. అండ్ దెన్ అదే టైంలో బిల్డ్ అని వచ్చింది, సో ఇందులో పెట్టి ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయమని ఒక ఐడియా ఇచ్చారు. సో అట్లా ఆల్సో వై చేంజ్ ఇన్ మైండ్ సెట్, బికాస్ యూజువల్లీ వెన్ యూ గెట్ ఇన్ టు అ డిగ్రీ ఇట్స్ మోస్ట్లీ వర్కింగ్ అండర్ సమ్ వన్ రాదర్ దాన్ వర్కింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఆల్ టుగెదర్ కదా. సో వాట్ మేడ్ యూ లైక్ అవుట్ ఆఫ్ బాక్స్, మేడ్ యూ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్? యాక్చువల్లీ మేము రోజు వర్క్ చేసే వాటిలో కొన్ని ప్రాబ్లమాటిక్గా అనిపిస్తాయి, బట్ ఎలా ఉంటామంటే అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తా అన్నట్టే వెళ్ళిపోతాం, అంతేగాని దీన్ని చేంజ్ చేస్తే కంఫర్ట్ పెరుగుతుంది కదా మనకి. అది చాలా చిన్న థాట్తోనే మొదలైంది ఎప్పుడైనా, దాన్ని ఎందుకు అనుకోకుండా ముందుకు తీసుకెళ్తూనే అట్లా క్యూరియాసిటీతోనే స్టార్ట్ అయింది మాకు కూడా, ఎందుకు చేంజ్ చేయకూడదు అని ఒక చిన్న థాట్తోనే స్టార్ట్ అయింది. ఓకే, ఆల్సో మీరు 3 members కదా, మీ టీమ్కి ఏమైనా పేరు, లైక్ వాట్ ఈస్ యర్ టీమ్ నేమ్?
మా టైటిల్ నేమ్ అండ్ మా టీమ్ నేమ్ వచ్చేసి ఆర్స్ విజన్ అంటే విచ్ ప్రొవైడ్స్ బెటర్ విజన్ దాన్ నార్మల్ వన్ అని దాని అర్థం. ఎగ్జిస్టింగ్ బెటర్ విజన్ దాన్ ఎగ్జిస్టింగ్. అచ్చా. అండ్ ఆల్సో మీరు 3 members ఉన్నారు కదా, లైక్ హౌ డిడ్ యూ ఫైండ్ యువర్ టీమ్? బికాజ్ ఇట్స్ రియలీ హార్డ్ టు ఫైండ్ లైక్ మైండెడ్ పీపుల్ కదా. హౌ డిడ్ యూ ఫైండ్ దిస్ టీమ్? యాక్చువల్లీ వీ వర్ ఫ్రెండ్స్ బిఫోర్ దిస్. అచ్చా. అట్లా ఒక అంటే మాకు ఒక ఐడియా వస్తే డిస్కస్ చేసే అలవాటు నార్మల్గా ఎప్పుడు ఉంది, లైక్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఉంది. అట్లా డిస్కస్ చేసాం, లైక్ అది నచ్చింది అండ్ కలిసి వర్క్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో అట్లా కలిసిపోయాం. ఇంకా వి బిల్డ్ అప్ ఆల్ దీస్ థింగ్స్. 50% ఇస్తారా అందరు? అంటే లైక్ ఒకళ్ళు ఇన్వెన్షన్ మీద వర్క్ చేస్తే ఒకళ్ళు ప్రెజెంటేషన్స్ మీద అలా వర్క్ చేస్తారా, లేకపోతే ఆల్ టుగెదర్ అందరూ ఈక్వల్ ఎఫర్ట్స్ ఇస్తారు? యాక్చువల్లీ లేదు, ఆల్ టుగెదర్ చేస్తాము. బట్ ఎవరికైనా ఏదన్నా వర్క్ ఉంది అంటే మేము క్లినికల్స్ ఇవి అన్నీ మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ఎవరికైనా ఏదైనా వర్క్ ఉందంటే ఆ టైంలో మిగతా ఇద్దరు చూసుకోవడం అలా చేస్తాం. ఎవరైనా వర్క్ చేసే వర్క్ ఉన్నట్టు. అండ్ ఆల్సో మీరు 3rd years కాబట్టి మీరు క్లినికల్స్కి వెళ్ళాలి, డైరెక్ట్ ప్రాక్టికల్స్ పేషెంట్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఎవరికైనా ఏమైనా వర్క్ ఉంటే మిగతా ఇద్దరు మేనేజ్ చేసుకుంటాం. ఓకే. టీంలో విత్ ఇన్ యువర్ సెల్ఫ్ లైక్ కాంపిటీషన్ ఫీల్ అవుతారా 3 membersలో? తను బాగా చదువుద్ది, తిను బాగా చదువుద్ది, తిని ఇన్వెన్షన్స్ బాగుంటాయి, ఐడియాస్ బాగుంటాయని. ఆబ్వియస్లీ కాంపిటీషన్ ఎప్పుడూ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ హెల్దీ కాంపిటీషన్. మాకు ఒక ప్రాబ్లం వచ్చినా హెల్ప్ తీసుకుంటాం, చేసుకుంటాం. బట్ అట్ ద సేమ్ టైం ఏదైనా మిస్టేక్ వేరే వాళ్ళు చూపించినా కానీ మేము దాన్ని స్పోర్టివ్గా తీసుకొని వెళ్ళిపోతాం తప్పితే అది మైండ్లో పెట్టుకొని అట్లా ఉండదు. హెల్దీ కాంపిటీషన్ అయితే ఎప్పుడు ఉంటుంది మా దగ్గర. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఏం కాదు, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం విత్ 3 of us. ఎందులోనూ పార్షాలిటీ, ఇందులో వాళ్ళే చేయాలి, ఇందులో మేమే చేయాలి అలా ఏం లేదు. వి హెల్ప్ ఈచ్ అదర్, వీఆర్ టుగెదర్. ఓకే. ఐడియాస్ షేర్ చేసుకుంటారు, వర్క్ కూడా షేర్ చేసుకుంటారు అన్నమాట ఈక్వల్గా. ఓకే ఓకే, గుడ్. అండ్ ఆల్సో హూ ఆర్ యువర్ టార్గెట్ కస్టమర్స్? డెఫినెట్లీ ప్రైవేట్ క్లినిక్స్ అండ్ కాలేజెస్. ప్రతి కాలేజ్లో అసలు మౌత్ మిర్రర్ అనేది ప్రతి పార్ట్లో మాకు అవసరం ఉంటుంది. సో హాస్పిటల్స్లో కూడా, హాస్పిటల్స్లో, కాలేజెస్లో, ఎక్కడైతే క్లినికల్స్ ఉన్నాయో అక్కడ ప్రతి చోట మా మిర్రర్ అదే మిర్రర్ యూజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో డెఫినెట్లీ మా మిర్రర్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేయడానికి ఈజీ అవుతుంది మాకు. ఓకే. బయట క్లినికల్స్ కానీ మీ ప్రోడక్టే ఎందుకు కొనాలి అని ఏమైనా ఒక పాయింట్స్ చెప్పగలరా? యాక్చువల్లీ మేము ఈ ప్రోడక్ట్ డిఫరెన్స్ వచ్చేసి కంఫర్ట్ పెంచుతుంది. అంటే సింపుల్ మోడిఫికేషన్, డిజైన్ మార్చడం వల్ల దాని వర్క్ ఎఫిషియన్సీ, కంఫర్ట్ పెరుగుతుంది. అండ్ అలాగే కాస్ట్ కూడా మేము ఇప్పుడు వాడే ఎగ్జిస్టింగ్ మిర్రర్స్ కన్నా పెద్ద డిఫరెన్స్ పెట్టట్లేదు, బికాస్ వీ మేడ్ డిజైన్ చేంజెస్ చేసామంతే. సో డెఫినెట్లీ అదొక అడ్వాంటేజ్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే. ఆల్సో ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అండ్ మీరు ఇప్పుడు ఇన్నోవేట్ చేసిన ప్రోడక్ట్ ఉంటుంది ఎలా ఉంటుంది, కొంచెం మాకు విజువలైజ్ చేసుకోవడానికి చెప్తారా? ఒరిజినల్గా ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, నార్మల్ ఇప్పుడు మనం ఇంట్లో యూజ్ చేసేలాగానే మిర్రర్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటుందా? యాక్చువల్లీ స్మాల్ రౌండ్ మిర్రర్ ఒక 2 mm అంతే ఉంటుంది, చాలా స్మాల్గా ఉంటుంది అండ్ రౌండ్గా ఉంటుంది. 2 mm అంతకన్నా ఎక్కువ ఉండదు అది. ఓకే. అండ్ హ్యాండిల్ ఉంటుంది అది క్యారీ చేయడానికి. సో మాకు అది అంత కంఫర్టబుల్గా లేదు. విజన్ అంటే ఏరియా ఇప్పుడు మీరు రౌండ్గా ఉంటుంది మిర్రర్ అయితే. అచ్చా. ఇప్పుడు మీరు డిజైన్ చేసిన ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అంటే ఆ స్మాల్ రౌండ్ మిర్రర్ లో మహా అయితే మనకి 1 or 2 టీతే కనిపిస్తాయి. సో ఇట్ ఈస్ వెరీ స్మాల్. ఇప్పుడు మేము డిజైన్ చేస్తున్న మిర్రర్ ఏంటంటే కొంచెం వైడ్ ఏరియా కవర్ చేస్తుంది. షేప్ మార్చాము, రెక్టాంగులర్ అనుకున్నాము. అట్ ద సేమ్ టైం అది యాంగులేటెడ్ గా ఉంటుంది. సో ఒక ఏరియాలో మనం వర్క్ చేస్తున్నా, ఒక ఏరియా ఏంటంటే ఈ చీక్ అనేది యాక్చువల్లీ చీక్ మధ్యలో రావడం అనేది పెద్ద ఇష్యూ మాకు. అంటే కంటామినేట్ చేసిద్ది మా ప్రొసీజర్, సెలైవా అదంతా రాకూడదు ఎప్పుడు మేము వర్క్ చేసే ఏరియాలోకి. సో ఆ చీక్ అది ఒక ఏరియాలో ఒక హాఫ్ ఆఫ్ ద మిర్రర్ ఆ చీక్ ని ఆపేస్తుంది. సో అట్లా మాకు ఎఫిషియన్సీ పెరుగుతుంది. వీ డోంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ పుల్లింగ్ ద చీక్. అండ్ మోర్ ఓవర్ అది టర్న్ అవ్వదు. నార్మల్ మేము యూజ్ చేసే మిర్రర్ అది టర్న్ అవ్వదు, జస్ట్ స్టిక్ ఉండి ఒక హ్యాండిల్ ఉండి దానికి అటాచ్ ఉంటుంది. బట్ మేము ఇన్వెంట్ చేసేది ఏంటంటే 360 degrees రొటేటబుల్ అన్నమాట. we can rotate రొటేట్ చేసుకొని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు ఒక పొజిషన్ ని. ఓకే. ఎటు వైపు కావాలంటే అటువైపు రొటేట్ 360 degrees రొటేషన్ అనేది అవైలబుల్ గా ఉంది. ఓకే ఓకే. ఒరిజినల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది యూస్ చేస్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చీక్ ఇంటర్ఫియర్ అవుతుంది అండ్ సలైవా ఆల్సో. సో మీరు ప్రాసెస్ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు 360 degrees
తిరిగేలాగా యాంగిల్స్ చేంజ్ అయ్యేలాగా మిర్రర్ని సెట్ చేశారనమాట. అండ్ ఆల్సో సర్కిల్ షేప్ని రెక్టాంగులర్గా మార్చారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మిర్రర్ ఏ టైప్ అండ్ మీరు ఇన్నోవేట్ చేసిన ప్రోడక్ట్ మిర్రర్ ఏ టైప్? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నది కూడా కాన్కేవ్, మేము యూస్ చేసేది కూడా కాన్కేవ్. బట్ ఎగ్జిస్టింగ్లో ఉన్నది ఏంటంటే సర్క్యులర్ అన్నమాట. ఓకే, సర్క్యులర్ ఉంటుంది, అది కాన్కేవ్. కానీ మేము యూస్ చేసేది రెక్టాంగులర్. కొంచెం వైడ్ సర్ఫేస్ అవుతుంది, లెంత్ కూడా పెరుగుతుంది, అండ్ మోర్ ఓవర్ అన్ని సర్ఫేసెస్ ని ఈజీగా విజిబుల్ చేయొచ్చు అనమాట. మిర్రర్ టైప్ అయితే చాలా ఉంటాయి, ఆల్రెడీ కూడా చాలా ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి. మనం కూడా ఒక 4 మోడల్స్ అలా ఇచ్చి దాన్ని బట్టి కాస్ట్ అనేది వేరీ అవుతుంది అండ్ ప్రోడక్ట్ కూడా వేరీ అవుతుంది. సిమిలర్ ఐడియా, బట్ మిర్రర్ టైప్ అనేది మార్చుకుంటాం ఎక్కడైనా. విత్ పెరిగినందుకు కాస్ట్ అట్లా టైప్ ఆఫ్ మెటీరియల్ మిర్రర్ మెటీరియల్ అనేది వేరీ అవుతుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు కొన్ని ఫాగ్లెస్ మిర్రర్స్ ఉంటాయి, స్క్రాచ్ రెసిస్టెంట్ అని ఉంటాయి. మేము వాడే ప్రొసీజర్స్ లో వాటర్ వాడతాం చాలా ఎక్కువ. ఆ వాటర్ వెళ్ళి ఆ మిర్రర్ మీద పడి ఆ సర్ఫేస్ కొంచెం కవర్ చేయకుండా అట్లా వాటర్ దానికంతా అది క్లియర్ అయిపోయేలా ఇలా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అలా మిర్రర్ మెటీరియల్ అనేది చేంజ్ అవుతుంది డెఫినెట్ గా. ఓకే ఓకే. అండ్ ఇది వరకు రౌండ్ ఉండే మిర్రర్ వచ్చేసి 2mm అన్నారు కదా, మీరు ఇప్పుడు ఇన్నోవేట్ చేసే ప్రోడక్ట్ ఎంత లెంత్ ఉండొచ్చు అనుకుంటున్నారు? 10 to 12 mm. 10 to 12 అంటే మేము చాలా క్లినికల్ ట్రయల్స్ ఇచ్చుకోవాలి, సో దాన్ని బట్టి మేము ఒక ఐడియాకి అనేది వస్తాం. ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, బట్ అప్రాక్సిమేట్ గా ఇంత అనుకున్నాము, బట్ అది మేము ట్రయల్స్ ఇచ్చుకొని మేము దాన్ని మోడిఫై చేసుకుంటాం. ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్ లో అంటే ప్రతి వాళ్ళకి ఇంత పెద్ద మిర్రర్ నోట్లో అంత కంఫర్ట్ ఉంటుందని మనం చెప్పలేం కాబట్టి అంటే లేదు, యావరేజ్ ఒక 100 సెట్ ఆఫ్ అంటే ఒక శాంపిల్ సైజ్ తీసుకొని అందులో ఎగ్జామిన్ చేసి ఏ సైజ్ అయితే అందరికి ఒక ఐడియల్ ఇస్తుంది అని దాన్ని బట్టి కొంచెం చేంజ్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మిర్రర్ అయితే చిన్నగా ఉంటుందని చెప్పారు కదా, లైక్ అది ఎక్కడ పెడతారు? లైక్ మౌత్ లో పెట్టి చెక్ యాక్చువల్లీ అది అప్పర్ టీత్ చూసేటప్పుడు వాడతాము, ప్లస్ సైడ్ చూసేటప్పుడు అయితే చూడలేం కదా అప్పర్ టీత్, ప్లస్ సైడ్ చూసేటప్పుడు చీక్ ని ఒక సైడ్ కి పుల్ చేయడానికి వాడతాము. ఓకే. అండ్ ఆల్సో టంగ్ కింద టీత్ మీద వర్క్ చేసేటప్పుడు టంగ్ అడ్డొస్తుంది. ఆబ్వియస్లీ విల్ బి యూజింగ్ ఎరోటర్ అంటే డ్రిల్స్ వాడతాము క్యావిటీస్ అవి ప్రిపేర్ చేయడానికి. అప్పుడు టంగ్ ఏమన్నా అడ్డొచ్చినా టంగ్ ని ఒక సైడ్ కి పెట్టడానికి కూడా వాడతాము. యాక్చువల్లీ మిర్రర్ ఇస్ ఎ మల్టీపర్పస్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ డెంటిస్ట్. దాన్ని అంటే లైక్ హ్యాండిల్ తో ఇలా మారుస్తారా? అంటే మేము పట్టుకున్న హ్యాండిల్ తోటి చీక్ పుల్ చేయడానికి కానీ మిర్రర్ నే వాడతారా? మిర్రర్ నే వాడతాం. అక్కడే ప్రాబ్లం వస్తుంది మాకు, ఎందుకంటే మేము చీక్ ని పుల్ చేయడానికి మిర్రర్ వాడామనుకో చూడటానికి మాకు ఏరియా ఉండదు. మా మిర్రర్ ఏంటంటే చీక్ ని పుల్ చేయడానికి నువ్వు ఒక సైడ్ పెట్టినా ఇంకొక సైడ్ నీకు విజన్ వస్తుంది. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఇస్. ఓకే ఓకే. డెంటిస్ట్ కూడా కంఫర్ట్ అవుతుంది అది ఓవరాల్. అవునవును, ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ లాగా ఉంటుంది. బికాజ్ ఆబ్వియస్లీ మేము చేసే ప్రొసీజర్స్ అన్ని చాలా లాంగ్ టైం ఉంటాయి. అంత లాంగ్ టైమ్ లో విజన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మా వర్క్ ని డిఫైన్ చేస్తుంది. సో అది ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు 2mm కి లైక్ అప్రాక్సిమేట్లీ 10mm అనుకుంటే మీ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్, మీరు ఇన్నోవేట్ చేసిన ప్రోడక్ట్ లైక్ చాలా డిఫరెన్స్ ఉంది కదా లెంత్ విషయంలో. ఇప్పుడు మీరు నోట్లో పెట్టేటప్పుడు అది లైక్ కొంచెం లెంత్ ఎక్కువ కాబట్టి ప్రాబ్లం అవ్వదా? ఇంకొంచెం ఎక్కువ ఎక్స్టెండ్ చేయాలేమో, చీక్స్ని టంగ్ని మార్చాలేమో, అది ప్రో కాన్? అది యాంగులేషన్ దాన్ని కరెక్ట్ చేస్తుంది. బికాస్ యాంగులేషన్ ఉన్నప్పుడు యూ కెన్ కీప్ ఇట్ ఈజీలీ. అది ఎక్కువ ఏరియా కవర్ చేయదు, సో యాంగులేటెడ్ ఉన్నప్పుడు ఈజీ. ఓకే. యాక్చువల్ అది ఎలా ఉంటది అంటే మీరు అనుకున్నట్టు ఫ్లాట్ ఉండదు, 10 to 12 mm. అది ఒక యాంగిల్, ఒక వి షేప్ యాంగిలేటెడ్ లా కానీ వి షేప్ యాంగిలేటెడ్ ఉంటుంది. సో ఎంత రెక్టాంగులర్ ట్రేస్ 10 to 12 mm ఉందంటే అది డైరెక్ట్ గా వెళ్ళదు. అది ఇలా ఉండడం వలన షార్ట్ గానే ఉంటుంది. అది కూడా యావరేజ్ గా 2 to 4 mm. లైక్ ఇలా ఉండాల్సింది కాస్త ఇలా వి షేప్ లోకి వస్తుంది. రౌండెడ్ ఎడ్జెస్ ఉంటాయి, సో ఏ విధంగా కూడా అది రౌండ్ కంఫర్ట్ ఉండదు. ఓకే, రౌండెడ్ ఎడ్జెస్ కూడా ఉంటాయి, బోర్డర్స్ అనేవి రౌండ్ గా ఉంటాయి, షార్ప్ ఎడ్జెస్ అలా ఏమి. సో యాంగులేషన్ లో ఉంటది. ఒక సైడ్ చూసేటప్పుడు ఆబ్వియస్లీ చీక్ సైడ్ టీత్ సైడ్ ఒకేసారి కనిపిస్తుంది మనకి. 2 సార్లు సెపరేట్ గా మిర్రర్ మార్చి చూడాల్సిన అవసరం ఉండదు. ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ ఏంటంటే సర్కిల్ షేప్ అన్నారు కదా, అది ఎలా 2D లాగా లైక్ ఒక సైడే కనిపిస్తుందా?
జస్ట్ మీరు ఎటు వర్క్ చేస్తారో అంతవరకు అది యూస్ అవుతుంది. జస్ట్ 2 mm కదండి. టూత్ వైప్ చూస్తే టూత్ వైప్ కనిపిస్తుంది, చీక్ వైప్ రిట్రాక్ట్ చేస్తే ఇంకా కనిపించదు. సో మనం అప్పుడు డైరెక్ట్ గా బెండ్ అయి చూడాల్సి వస్తుంది. అండ్ బెండ్ అవ్వడం అనేది మేము 2 hours ఎంతసేపు చేస్తారు కాబట్టి it's a hard job. Yeah. In how many months or years will your product come into the market? యాక్చువల్లీ మేము విత్ ఇన్ 1 year ప్రోడక్ట్ తయారు చేద్దామని ఉన్నాము. బిల్డ్ టార్గెట్ కూడా 1 year. సో మేము ఆ లోపు తయారు చేసేయాలి దాన్ని. సో దాన్నే మేము ఒక టార్గెట్ లా పెట్టుకొని వర్క్ చేస్తాం. అది 1 year will take మీరు ప్రొడక్ట్ ఓవరాల్ కంప్లీట్ చేయడానికి మార్కెట్ లోకి ప్రపోజ్ చేసేటప్పటికి. ఓకే, మీరు ఇప్పుడు చేసి డైరెక్ట్ ప్రొడక్టే చేస్తారు, ప్రోటోటైప్ కాదు? ప్రోటోటైప్ చేసి క్లినికల్ ట్రయల్స్ ఇచ్చి ఇదంతా 1 year స్పాన్ లో జరుగుతుంది. యాక్చువల్లీ మెడికల్ డివైసెస్ ఇవన్నీ మెయిన్ థింగ్ ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. సో మేము పేషెంట్స్ మీద ట్రయల్స్ చేయాల్సి ఉంటుంది. సో ప్రోటోటైప్ చేసి ట్రయల్స్ ఇచ్చి లాస్ట్ కి ప్రోడక్ట్ ఇచ్చేటప్పటికి ఇట్ విల్ టేక్ 1 year. డైరెక్ట్ గా మీరు ప్రోడక్ట్ తయారు చేసి లైక్ ఇక్కడ కాలేజ్ అప్రూవల్ లేదా హాస్పిటల్ అప్రూవల్ ఉంటే యూ కెన్ పబ్లిష్ ఇట్ అండ్ బయట మార్కెట్లోనా? ఓకే, లేకపోతే ఫస్ట్ మీరు మీ లైక్ మీ క్లాస్ వాళ్ళతో అలా టెస్టింగ్ చేసి తర్వాత అవుట్ ఆఫ్ ద కాలేజ్ వెళ్తారా? కాలేజ్ లో టెస్టింగ్ అనేది మేము తీసుకుంటాం కదా ఫస్ట్ గా. అంటే మాకు మేము టెస్టింగ్ చేసేసేది కాదు కదా, పేషెంట్స్ ఉండాలి డైరెక్ట్. ఇప్పుడు మన విష్ణు హాస్పిటల్ కి పేషెంట్స్ వస్తారు కదా, వాళ్ళ మీద మీరు ట్రయల్ చేయొచ్చా? యాక్చువల్లీ దానికి కాలేజ్ సపోర్ట్ ఉండాలి. డెఫినెట్ గా కాలేజ్ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తారు. మేము ఇట్లా ప్రోటోటైప్ డెవలప్ చేసి ఇలా చేయాల్సి వస్తే కాలేజ్ మాకు ఆ హెల్ప్ అయితే చేస్తారు. అండ్ విత్ దేర్ హెల్ప్ కండక్ట్ చేసి క్లినికల్ ట్రయల్స్ ఇచ్చుకుని బయట క్లినిక్స్ లో కొంచెం వీలైతే అక్కడ కూడా. అండ్ విష్ణువే శాటిలైట్ క్లినిక్స్ కూడా ఉన్నాయి. సో దాంట్లో కూడా ఓవరాల్ గా ఇలా మేము బయటికి వెళ్ళిపోయిన కాలేజ్ లోనే మేము మోస్ట్లీ ట్రయల్స్ ఇచ్చుకోవడానికి స్కోప్ చాలా ఎక్కువ ఉంది ట్రయల్స్ ఇచ్చుకోవడానికి. అవును, బయట మీరు ఇక్కడ అప్రూవల్ తీసుకొని బయట చేసే కంటే మన హాస్పిటల్లో ఫస్ట్ ఇక్కడ చేసుకొని తర్వాత ఇంకా మార్కెట్లో రిలీజ్ చేస్తే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్కి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కదా. మీరు ఇప్పుడు తయారు చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో, లేకపోతే అల్టిమేట్గా ఫైనలైజ్డ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఏమన్నా కాన్స్ ఉన్నాయా? యాక్చువల్లీ సైజ్ అనే అన్నారు కదా మీరు, అదే మేము ట్రయల్స్ ఇచ్చుకొని దాన్ని మోడిఫై చేసుకోవాలి కదా. సో మోస్ట్లీ ఇప్పుడు సైజ్ పెరిగితే అదే నెగిటివ్ అనుకుంటున్నారు. లైక్ నెగిటివ్ ఏం కాదు, మేము దాన్ని ఒక ఎక్కువ ట్రయల్స్ ఇచ్చుకొని మేము దాన్ని బేస్ చేసుకోవాలి కదా. యాక్చువల్లీ ఒక పేషెంట్స్ కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తారు కదా. అలా దేర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ ట్రిస్మస్ వేర్ పేషెంట్ కెనాట్ ఓపెన్ హిస్ మౌత్ వెరీ వైడ్లీ. ఓకే, వాళ్ళ ప్రాబ్లమే దాంతో వస్తారు. అలా ఉన్న పేషెంట్స్ లో కొంచెం వైడ్ మిర్రర్ యూజ్ చేయాలంటే అక్కడ ఒక ప్రాబ్లం అవుతుంది. బట్ డిఫరెంట్ అదే థింగ్ ఏంటంటే నిజంగా ట్రిస్మస్ వచ్చిన పేషెంట్స్ కి మనం ట్రీట్మెంట్ ఎప్పుడు చేయలేము. నార్మల్ మిర్రర్ అయినా వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. కొన్ని కండిషన్స్ వల్ల ట్రిస్మస్ వస్తుంది. లైక్ ఇప్పుడు 3rd మోలార్స్ వచ్చినప్పుడు బాగా పెయిన్ వచ్చినప్పుడు కానీ అది వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయించుకుని ఆ ట్రిస్మస్ పోయే వరకు ఆబ్వియస్లీ ఏ మిర్రర్ తో అయినా మేము ట్రీట్మెంట్స్ చేయలేము. మెడికేషన్ మీద పెట్టి ఆ ట్రిస్మస్ పోయిన తర్వాతనే చేస్తాం. సో అది ఒకసారి డిస్కస్ చేయాలి. అది ఒక పర్టికులర్ కేస్ అవుట్ ఆఫ్ వాళ్ళకి అసలు ట్రీట్మెంటే చేయలేరు. ట్రిస్మస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ దానికి ట్రీట్ చేసి ఆ తర్వాత అంటే ఫస్ట్ మెడికేషన్ పెడతాం. ఇప్పుడు మేము చేసే ప్రొసీజర్స్ లైక్ సిమెంటేషన్స్ ఉంటాయి, క్లీనింగ్, స్కేలింగ్ ఉంటుంది, అండ్ ఎక్స్ట్రాక్షన్స్ లైక్ టీత్ తీయించుకోవడం అదంతా ఉంటుంది. ట్రిస్మస్ ఏంటంటే మెడికేషన్ తో రిలీవ్ అవుతుంది కానీ సర్జికల్ ప్రొసీజర్స్ ఏం చేయం. మేము వాడేదంతా ప్రొసీజర్స్ లోనే కదా. సో అంటే ఇప్పుడు ట్రిస్మస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ అది క్యూర్ చేసేలాగా మెడికేషన్ ఇచ్చి అది క్యూర్ అయ్యాక మళ్ళీ వాళ్ళకి ఒరిజినల్ ప్రాబ్లం ఏదో దాని మీద వర్క్ చేస్తాం. అంటే కొన్ని పర్టికులర్ పేషెంట్స్ లో మాత్రమే లైక్ ట్రిస్మస్ అన్నట్టు అక్కడ మాత్రమే యూజ్ చేయం. మిగతా అన్ని వాటిలో మనం యూజ్ చేయడానికి ప్రతి ప్రొసీజర్ లో యూజ్ ఉంటుంది. ట్రిస్మస్ పేషెంట్స్ లో ఏంటంటే ఇప్పుడు మేము సిమెంటేషన్స్ పెట్టాలన్నా పెట్టలేము, ఎందుకంటే వాళ్ళు నోరు తెరవలేరు. ఆబ్వియస్లీ అక్కడ ఎలాగైనా డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో అది ట్రిస్మస్ గురించి కొంచెం ట్రిస్మస్ గురించి ఎవాల్యుయేట్ చేసి చెప్పరా? లైక్ నార్మల్ నాకు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కూడా తెలియదు కదా. అంటే ఇప్పుడు మనం మౌత్ ఓపెన్ చేసినప్పుడు మన లిప్స్ కి మధ్యలో ఒక 40 mm వరకు అది కామన్ స్పేస్.
ఓకే. ఎవ్రీ ఇండివిజువల్ అంతవరకు ఓపెన్ చేయగలండి, మౌత్ ఓపెనింగ్ అంతవరకు ఉంటుంది యావరేజ్గా. కానీ ట్రిస్మస్ ఏంటంటే వాళ్ళకి మజిల్ ప్రాబ్లం వల్ల అయి ఉండొచ్చు, ఓకే, అలా బోన్స్ ప్రాబ్లమ్ అయ్యే వల్ల అయి ఉండొచ్చు, ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉండడం వల్ల ఉండొచ్చు. అలా ఓపెన్ చేసి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మజిల్స్ అనేవి కన్స్ట్రక్ట్ అయిపోయి, అంటే నొప్పి కింద ఏ ప్రాబ్లం వల్ల అయినా కండిషన్ అనేది వచ్చిందంటే అంటే మౌత్ ఓపెనింగ్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది. దానికి చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. బట్ అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మౌత్ ఓపెనింగ్ తగ్గిపోతుంది. మేము ఎగ్జామిన్ చేయడానికి కూడా వాళ్ళు మినిమం కూడా ఓపెన్ చేయలేరు. సో అట్లా ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు, ట్రామా అయినప్పుడు, జాయింట్ టెంపరోమాండిబులర్ జాయింట్ అని జా దగ్గర ఒక జాయింట్ ఉంటుంది బిఫోర్ ద ఇయర్, అక్కడ ఏమన్నా ఇంజురీ అయినా కానీ వాళ్ళు మౌత్ ఓపెన్ చేయలేరు. సో ఇట్లాంటి కేసెస్లో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. అంటే మిర్రర్ సైజ్ పెరుగుతుంది కాబట్టి కొంచెం హార్డ్ అవ్వచ్చు. యాక్చువల్లీ వాళ్ళలో చిన్నది కూడా పట్టకపోవచ్చు కొంతమందిలో. అది సర్కిల్ 2 mm కూడా మేబీ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఉంటారు. ఎస్. ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ లైక్ డిఫరెంట్ ఏజ్డ్ పీపుల్కి చేస్తారు కదా, లైక్ మోస్ట్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ వస్తారు. బట్ ఈ జనరేషన్లో మన ఇంచుమించు అడల్ట్స్ వీఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ టూ. సో ఇప్పుడు కిడ్స్ వచ్చారంటే వాళ్ళకి వేరేగా చేయాలి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి వేరేగా చేయాలి, అడల్ట్స్కి లైక్ వాళ్ళ మౌత్ సైజ్ వెరైటీ ఉంటుంది కదా, వాళ్ళకి ఎలా సొల్యూషన్ ఎలా చేస్తారు? యాక్చువల్లీ మేము స్పెసిఫిక్గా కిడ్స్కి అడల్ట్స్కి మధ్యలో ఒక డిఫరెంట్ మిర్రర్ అనేది ట్రై చేస్తున్నాం. ఎందుకంటే కిడ్స్లో ఆబ్వియస్లీ మౌత్ ఓపెనింగ్ అంటే వాళ్ళకి చాలా చిన్నగా ఉంటారు కాబట్టి డిఫికల్టీ ఉంటుంది. సో పీడో అంటే చిల్డ్రన్కి రిలేటెడ్ స్పెషాలిటీని పీడోడాంటిక్స్ అంటారు. పీడోడాంటిక్ మిర్రర్ లాగా ఇంకేమైనా చేయొచ్చా అని కూడా ఆలోచిస్తున్నాం. ఓకే. యాక్చువల్లీ వాళ్ళు ఎలా పెట్టినా కూడా వాళ్ళని అంటే మనమే మౌల్ చేసుకోవాలి. పీడో అనేది అదొక పిల్లల్ని డెంటల్ ట్రీట్మెంట్స్ కంటే అసలు వాళ్ళు చాలా కష్టం అది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పేషెంట్స్ వస్తారు, హెచ్ఐవి పేషెంట్స్ కానీ, హెపటైటిస్ పేషెంట్స్ కానీ, ఎయిడ్స్ పేషెంట్స్ కానీ వస్తారు. సో ఇంత పెట్టి చేసిన వాళ్ళకు యూజ్ చేసింది మళ్ళీ మనం యూజ్ చేయలేము. ఆ మిర్రర్ ఆబ్వియస్గా మిర్రర్ ఏం చేస్తామంటే డిస్పోజ్ చేసేస్తాం, అంటే పాడేస్తాం అనమాట. సో ఇంత పెట్టి చేసింది పడేయలేం కాబట్టి ఆ స్పెషల్ పేషెంట్స్, ఎయిడ్స్ పేషెంట్స్కి ఎలా అంటే డిస్పోజబుల్ సేమ్ ఇదే కండిషన్ కానీ కాస్ట్ తక్కువ చేసి డిస్పోజబుల్ మౌత్ మిర్రర్స్ వాడతాం అనమాట. సో ట్రీట్ చేసి వీ కెన్ డిస్పోజ్ దెమ్ అనమాట. సో ఏమైతుంది, సో ఇవన్నీ సేమ్ డిజైన్ మోడల్ ఉంటుంది బట్ వీ చేంజ్ ఫర్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ ఏజ్డ్ పీపుల్. హెచ్ఐవి ఎయిడ్స్ ఏదైతే ఉందో అది నార్మల్ సెలైవా ద్వారా కూడా అంటే లైక్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది పీపుల్ కి. యాక్చువల్లీ మేము జస్ట్ ప్రోబ్ ఏదైనా ఇలా పర్స్ చేసినా జింజవా నుంచి బ్లడ్ రావచ్చు. యాక్చువల్లీ మేము ఎగ్జామిన్ చేయడానికి కొన్ని షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం, లైక్ గమ్స్ ఎగ్జామిన్ చేయడానికి. అలాగా వాడేటప్పుడు చాలా పిన్ పాయింట్ బ్లీడింగ్ అనేది చాలా సార్లు అవుతుంది, అది కామన్. అలా బ్లీడింగ్ అయినప్పుడు ఆ బ్లడ్ తో వేరే పర్సన్ ని మనం కంటామినేట్ చేయకూడదు, అండ్ దట్ వైరస్ మైట్ నాట్ గెట్ స్టెరిలైజ్డ్ వెరీ వెల్. సో ఆ ఛాన్స్ మనం తీసుకోకూడదు కాబట్టి ఆ మోడల్ కూడా తయారు చేస్తున్నాం. అంటే సేమ్ డిజైన్ ఉంటుంది బట్ స్టిల్ మెటీరియల్ డిస్పోజబుల్ అండ్ లెస్ కాస్ట్ ఉండే వాళ్ళు యూజ్ చేసి త్రో చేసేయడం. మేము చేసే క్లీనింగ్ లో కానీ చాలా సింపుల్ ప్రొసీజర్స్ లో కొంచెం బ్లీడింగ్ అయితే ఉంటుంది. బ్లడ్ ద్వారా వాళ్ళు ఒకనొక స్టేజ్ లో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ గా ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే. అంటే మనం చేసే ప్రాసెసర్స్ వల్ల వేరే పేషెంట్స్ ని ఎఫెక్ట్ చేయలేము. yes. ఓకే. అయితే ఇప్పుడు హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ నాట్ త్రూ సెలైవా ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే, బ్లడ్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ మాత్రం అని చెప్పుకోవచ్చు. బ్లడ్ బాడీ నుంచి వచ్చే ఫ్లూయిడ్ అని, లైక్ నాట్ స్వెట్ అండ్ సెలైవా. సో ఇలా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇన్ఫెక్షన్స్ కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా వాళ్ళు. మీరు ఎలా లైక్ ప్రతి పర్సన్ని ఫస్ట్ టెస్ట్ చేసి వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉందా, హెచ్ఐవి ఉందా, ఇవన్నీ టెస్ట్ చేసి తర్వాత చేస్తారా? యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ మాకు ఇంపార్టెంట్ ఏంటంటే కేస్ హిస్టరీ తీసుకోవడం పేషెంట్ దగ్గర. మేము అడుగుతాం, లైక్ కొన్నిసార్లు వాళ్ళు చెప్పకపోవచ్చు, మేము లీడింగ్ క్వశ్చన్స్తో అడుగుతాం, లైక్ ఎక్కడైనా మెడికేషన్ తీసుకుంటున్నారా, దేనికైనా వాడుతున్నారా అని. ప్లస్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్కి ఓరల్ మేనిఫెస్టేషన్స్ అంటారు వాటిని, అంటే మన మౌత్ లో డిఫరెంట్ చేంజెస్ వస్తాయి. బాడీలో అయితే మౌత్ లో చేంజెస్ కూడా మనకు కనపడతాయి. బాడీలో చేంజెస్ కన్నా
అల్సర్స్ బాడీలో చేంజెస్ కన్నా ఫస్ట్ మౌత్ లో చేంజెస్ ఎక్కువ తెలుస్తాయి. లైక్ డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయి. అల్సర్స్ కావచ్చు, క్యాండిడియాసిస్ అంటారు, వైట్ కలర్ లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తాయి. సో ఇట్లా డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ మనం నోట్లో చూడొచ్చు. క్యాండిడియాసిస్ అంటారు, ఇట్ ఈస్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. నోట్లో వైట్ కలర్ లో ప్యాచెస్ లా కనిపిస్తాయి మనకి. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ మేనిఫెస్టేషన్ వాట్ వి సీ ఇన్ హెచ్ఐవి పేషెంట్స్. ఇంకా చాలా చేంజెస్ వస్తాయి. వాళ్ళ హెచ్ఐవి వల్ల ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ అయిపోతారు ఎట్ ది ఎండ్. సో చాలా చేంజెస్ అనేవి చూస్తాం మనం ఓవరాల్ బాడీలో కానీ మన వాళ్ళు. సో మనం కేస్ హిస్టరీ తీసుకుంటే అక్కడే తెలిసిపోయింది మనకి. ఇమ్యూనిటీయే తగ్గిపోతుంది పేషెంట్ కి. ఆబ్వియస్లీ చిన్న బ్యాక్టీరియా, చిన్న వైరస్ వాళ్ళని ఎఫెక్ట్ చేసేది కూడా వాళ్ళకి అంటే ఇప్పుడు మన ఇమ్యూనిటీ ఫైట్ చేస్తుంది, వాళ్ళకి అలా చేయలేదు. సో ప్రతిదానికి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు వాట్ ఇఫ్ పేషెంట్ వస్తే వాళ్ళ హిస్టరీలో మేము హెచ్ఐవి అని, మేము హెపటైటిస్ అని ఏదో ఒక డిసీజ్ వాళ్ళు చెప్పరు. సో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఎవ్రీ పేషెంట్ ని ఒక ఇన్ఫెక్షియస్ పర్సన్ కిందనే ట్రీట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పకపోయినా ఫైనల్ గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మాకే కాదు వాళ్ళకైనా. మేము మేజర్ ప్రొసీజర్స్ లైక్ ఎక్స్ట్రాక్షన్స్ చేసాం అనుకో, అది చేసే ముందు మేము ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ అనేది ఇస్తాము. సో అది ఇవ్వకుండా మేము అసలు ఛాన్స్ ఉండదు వాళ్ళకి ఎక్స్ట్రాక్ట్ చేసేటట్టు. సో డెఫినెట్లీ మాకు అక్కడన్నా తెలిసిపోతుంది. మేము బ్లడ్ ఇన్వాల్వ్ ఏ ప్రొసీజర్ అయినా ముందు టెస్ట్ చేసే. అంటే ఇప్పుడు ఏమన్నా వాళ్ళు కొన్ని సమాధానం చెప్తారు, కొన్ని చెప్పరు. అండ్ ఇఫ్ వి గెట్ ఎ డౌట్ విల్ ఆల్వేస్ గో ఫర్ ద వైరల్స్. టెస్ట్ చేయించాకే చూస్తాం. బికాస్ మేము ఎఫెక్ట్ అవుతున్నాం అని దానికన్నా ఫస్ట్ థింగ్ మా నుంచి మళ్ళీ పేషెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు. బికాస్ వీ డోంట్ నో. దేర్ మైట్ బి ఎ ఛాన్స్. ఇప్పుడు ఒక ప్రతి పీపుల్ని మోస్ట్లీ స్టార్టింగ్లో అజ్యూమ్ చేసుకునేది ఇన్ఫెక్షియస్ పీపుల్ అని అనుకుని ట్రీట్ చేస్తారని చెప్పారు కదా. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు అనుకోండి ఒక పర్సన్ వచ్చిన వాళ్ళు హెచ్ఐవి, బట్ సిమ్టమ్స్ ఏం కనిపించట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? లైక్ నార్మల్లే అనుకుని బ్లడ్ టెస్ట్ చేయలేదు, జస్ట్ చెకింగ్ అనుకున్నారు అనుకోండి. వాళ్ళకి అంటే దెర్ మైట్ బి ఏ ఛాన్స్ కదా, మీరు యూజ్ చేసే ఆ మిర్రర్ కానీ యుటెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో నోట్కి, దెర్ మైట్ బి ఏ ఛాన్స్ ఇన్ఫెక్ట్ అయ్యేలాగా. దానికి ఏం చేస్తారు? యాక్చువల్లీ మేము ప్రతి ఇన్స్ట్రుమెంట్ స్టెరిలైజ్ చేస్తాం కంప్లీట్గా. ఇక్కడ సెంట్రల్ స్టెరైల్ సప్లై ఉంది మన కాలేజ్లో. అండ్ దేర్ మేము స్టెరిలైజ్ అంటే కంప్లీట్ గా ఏదైతే ఏ మైక్రో ఆర్గానిజం లేకుండా కిల్ చేయడం. ఓకే, హీట్ చేసి ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ న్యూ అనుకోండి. అలా స్టెరిలైజ్ చేస్తాం. ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్ కి వాడే ఈ స్పాన్ లో ప్రతి ఇన్స్ట్రుమెంట్ స్టెరిలైజ్ చేస్తాం మేము. అండ్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు ట్రాన్స్మిషన్ అనేది ఒకవేళ మనం పేషెంట్ కి ట్రీట్మెంట్ చేసినా మనకు తెలియలేదు అనుకోండి, అంత ట్రాన్స్మిషన్ రేట్ కూడా వాళ్ళకి ఉండదు. ఓకే, బికాజ్ వాళ్ళ బాడీలోకి వైరస్ ఎంటర్ అయిన వెంటనే అంత ఇన్ఫెక్టియస్ గా ఉండరు వాళ్ళు. బట్ ఆబ్వియస్లీ వి షుడ్ బి కేర్ఫుల్, కానీ అంత ట్రాన్స్మిషన్ రేట్ ఉండదు. ఓకే. అండ్ మేము ఈ వాడే ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొన్ని కేటగిరీస్ లో పెట్టుకుంటాం. ఏవైతే బ్లడ్ కాంటాక్ట్ వస్తాయో అవి చాలా కేర్ఫుల్ గా వాడాలి, ఏవైతే బ్లడ్ తో కాంటాక్ట్ రావో అవి కొంచెం డిఫరెంట్ గా స్టెరిలైజ్ చేస్తాం. అలా ప్రతి ఇన్స్ట్రుమెంట్ కి మేము డిఫరెంట్ ప్రొసీజర్స్ పెట్టుకుని ఉంటాము. అండ్ ఇఫ్ ద పేషెంట్ సస్పెక్టెడ్ ఉన్నారు అంటే మాత్రం obviously we'll dispose. We will not take a chance. ఎందుకంటే వాళ్ళకి మేనిఫెస్టేషన్స్ కనిపిస్తున్నాయి అంటే దే విల్ బి ఇన్ లేటర్ స్టేజెస్ ఆఫ్ ద డిసీజ్. అండ్ మోర్ ఓవర్ మేము యూజ్ చేసే మౌత్ మిర్రర్ వల్ల అంత ట్రాన్స్మిషన్ అనేది ఉండకపోవచ్చు. రౌండ్ ఎడ్జ్ ఉంటుంది అన్నారు కాబట్టి, సో షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏం ఉండవు కాబట్టి ఎటువంటి హార్మ్ అనేది ఉండదు. ఇఫ్ వి డెఫినెట్లీ నో మేము దాన్ని డిస్పోజబుల్ వాడతాము. లేదంటే మేము స్టెరిలైజేషన్ అనేది అసలు డెఫినెట్ గా జరుగుతుంది. అది కామన్ ఎవరికి వేరే పేషెంట్ కి ట్రీట్ చేసేటప్పుడు ఒక పేషెంట్ నుండి ఇంకో పేషెంట్కి మారే లోపల. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి స్విచ్ అయినప్పుడు వాళ్ళకే కాకుండా లైక్ డేంజర్ వాళ్ళకే ట్రీట్ చేస్తే మీకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? లైక్ వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, హెచ్ఐవి ఉన్నా, ఇప్పుడు బ్లడ్తో ట్రీట్ చేసే విషయాలు ఉంటే దెర్ మైట్ బి ఏ ఛాన్స్ కదా మీరు కూడా ఇన్ఫెక్ట్ అయ్యేది ఉన్నాయా? అన్ఫార్చునేట్లీ మేము ట్రీట్మెంట్ చేసినప్పుడు మేబీ వీ గెట్ ఎఫెక్టెడ్ అనమాట. షార్ప్ ఆబ్జెక్ట్స్ మేము ప్రిక్ చేసుకోవడం కానీ, ఇంజెక్షన్స్ నీడిల్స్ కానీ ప్రిక్ చేసుకోవడం కానీ అవుతుంది. అయినప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ యూ సస్పెక్ట్ దెమ్, వాళ్ళకు ఉందని తెలిస్తే ఫస్ట్
వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయిస్తాం. ఓకే. ఇఫ్ థాట్ వాళ్ళు నెగిటివ్ వచ్చిందంటే వీఆర్ సేఫ్, వీఆర్ నాట్ ఇన్ఫెక్టెడ్ అని. ఇఫ్ దే ఆర్ పాజిటివ్, వాళ్ళ టెస్ట్స్ కనుక పాజిటివ్ వచ్చాయంటే, బ్లడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చాయంటే ఇమీడియట్గా మేము టెస్ట్ చేయించుకోవాలి. వాళ్ళు పాజిటివ్ కాబట్టి మేము ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అది కాలేజ్ ప్రోటోకాల్ ఉంది యాక్చువల్లీ, నీడిల్ స్టిక్ ఇంజరీస్ అంటారు వాటిని. ఏదన్నా షార్ప్ ఆబ్జెక్ట్ పేషెంట్ వాడింది మనకి ప్రిక్ అయిందంటే విల్ హ్యావ్ టు గో త్రూ ఆ ప్రోటోకాల్. ఉన్నా లేకపోయినా కూడా టెస్ట్ అనేది ఆ పేషెంట్ కి ఏం లేకపోయినా కానీ విల్ గో త్రూ ద టెస్ట్. ఆ పేషెంట్ ని కన్విన్స్ చేసుకుంటాం. అండ్ ఆల్సో మాకు వ్యాక్సినేషన్స్ జరిగాయి హెపటైటిస్ కి. అలా హెచ్ఐవి కి ఆబ్వియస్లీ దేర్ ఇస్ నో వ్యాక్సిన్. హెపటైటిస్ కి వీఆర్ ఆల్ వ్యాక్సినేటెడ్. హెపటైటిస్ అంటే ఇట్స్ లైక్ హెచ్ఐవి నెక్స్ట్ హెచ్ఐవి అలాంటిది, సేమ్ నెక్స్ట్ స్టేజ్. అది కూడా ఒక వైరస్. దిస్ మోస్ట్లీ ఎఫెక్ట్స్ లివర్ అన్నమాట. హెచ్ఐవి హెపటైటిస్ కాజ్ దానికి కూడా ఒక వైరల్. అంటే ఇప్పుడు హెచ్ఐవికి ఎలాగైతే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ ఉందో, అలాగే హెపటైటిస్ కి హెపటైటిస్ వైరస్ ఉంటుంది. ఇట్ విల్ ఎఫెక్ట్ అస్. అది ప్లస్ లివర్ ని ఎఫెక్ట్ చేస్తుంది హెపటైటిస్. హెచ్ఐవి ఏంటంటే మన ఓవరాల్ బాడీలో ఇమ్యూనిటీని ఎఫెక్ట్ చేస్తుంది. సో అండ్ బోత్ ఆర్ ఈక్వల్లీ డేంజరస్ మాకు స్పెసిఫికల్లీ. హెచ్ఐవికి ఇంకా లైక్ దానికి సొల్యూషన్ ఏమీ లేదు కాబట్టి వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ ఇట్. బట్ హెపటైటిస్ కి అయితే ప్రోటోకాల్స్ ఉన్నాయి. వి ఆర్ ఆల్ వ్యాక్సినేటెడ్ బిఫోర్ వి ఎంటర్ ద క్లినిక్స్. 3 doses అయిపోతాయి. ఓకే. విల్ గెట్ బూస్టర్ డోస్ ఆల్సో. ఓకే. వేర్ డు యు సీ యువర్సెల్వ్స్ ఇన్ 5 years from now? యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ థింగ్ స్టడీస్ మీద ఉండి స్టడీస్తో పాటు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా ఉంటుంది నేర్చుకుందామని ఉన్నాను ప్రస్తుతానికైతే. ఓకే. అండ్ ఇఫ్ ఇట్ వర్క్స్ వెల్ ఇట్ ఈస్ ఫైన్. అండ్ చేయకపోయినా కానీ ఇంకా కొత్త కొత్త ఐడియాస్ ఉంటాయి, కొత్త కొత్త క్యూరియాసిటీస్ ఏమైనా ఉంటే వాటిలో కూడా ముందుకైతే వెళ్తాను, ఆపేను. అండ్ ఇఫ్ దిస్ ప్రోడక్ట్ గోస్ అవుట్ రియలీ వెల్ మేము మార్కెట్ చేయడానికి కూడా ట్రై చేస్తాము. అండ్ ఈ మార్కెటింగ్ ప్రొసీజర్స్లో ఇంకా కొత్త థాట్స్ మాకేమైనా వచ్చినా వాటిని డెవలప్ చేయడానికి ట్రై చేస్తాం. ఏదైతే వదలం. ఇంకా 5 years అంటే డెఫినెట్గా మేము ఇంకా బెటర్గా వర్క్ గురించి కానీ దానిలో ప్రొసీజర్స్ గురించి కానీ ఇంకా బాగా తెలుస్తాయి మాకు. ఇప్పుడున్న ఈ 3rd yearలోనే మాకు ఇంత బెటర్గా మేము ఉన్నాం అనిపిస్తుంది. దానికన్నా ఇంకా బెటర్గానే ఉంటాయి థాట్స్ కూడా డెఫినెట్లీ. సో ఇంకా 5 yearsలో అంటే మేము ఇంకా మంచిగా ఈ ఐడియానే కాకపోయినా ఇంకేదైనా కూడా టుగెదర్ వర్క్ చేసి మేము చేసుకోగలుగుతామన్న నమ్మకం అయితే వచ్చింది దీని ద్వారా ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి. అది కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏది చేసినా మనకి నాలెడ్జ్ పెరుగుద్ది, నెట్వర్కింగ్ పెరుగుద్ది అండ్ కాన్ఫిడెన్స్. అసలు ఇది స్టార్ట్ చేసినప్పుడు మాకు ఏం తెలియకపోండి యాక్చువల్లీ, ఇది ఇందులో ఎలా వెళ్ళాలి, బిల్డ్ ఏంటి, ఇది ఏం తెలియదు మాకు. డెఫినెట్లీ అందరూ హెల్ప్ చేసి దీన్ని మాకు ఇప్పుడు ఇది ఓకే అయింది, చాలా హ్యాపీగా ఉంది. సో దీన్ని బూస్టింగ్గా తీసుకొని ఇంకా ట్రై చేస్తాం మేము. అది ఓకే. డెంటిస్ట్రీ కాకుండా అదర్ దాన్ డెంటిస్ట్రీలో వెళ్ళడం అనేది చాలా గుడ్ థింగ్ అనమాట. ఒక క్వాలిఫికేషన్ అని కాదు, ఒక పక్కన ఒక సబ్ బేస్ లాగా మెయిన్ డెంటిస్ట్రీ ప్లస్ అదర్ యాక్టివిటీస్ ఉండడం వలన కానీ దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది మోర్ ఓవర్. అండ్ ఇలాంటి థాట్స్ తోటి ఎవరైనా వచ్చినా వీఆర్ ఇన్వైట్ దెమ్ అండ్ ష్యూర్ వీఆర్ వర్క్ టుగెదర్. అండ్ ఇలాంటి ఇన్నోవేషన్స్ వచ్చి దాన్ని బిల్డప్ చేసి దాన్ని ప్రమోట్ చేయడంలో ఒక సంథింగ్ హ్యాపీనెస్. అంటే ఓన్లీ డెంటిస్ట్లోనే కాదు ఇంకా మిగతావి కూడా వీ క్యాన్ అని చెప్పొచ్చు. ఐడియాస్ వచ్చి ఆపర్చునిటీస్ ఉంటే డెఫినెట్లీ విల్ యూస్ దెమ్, విల్ నాట్ లెట్ దెమ్ వేస్ట్. ఇది అంటే ఈ మిర్రర్ ఏదైతే ఉందో మోస్ట్లీ అది డెంటిస్ట్రీ పార్ట్ మీరు యూజ్ చేసేది. బట్ డిజైనింగ్ అండ్ ఆల్ ఏ బ్రాంచ్ వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారు మీరు? అంటే ఎవ్రీథింగ్ విల్ నాట్ బి పాసిబుల్ ఓన్లీ విత్ డెంటిస్ట్రీ కదా. మేము జస్ట్ ట్రీట్మెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ దాన్ని ప్రమోట్ చేసి యూజ్ చేసేది దాన్ని డిజైన్ చేయడానికి కానీ మాకు ఖచ్చితంగా ఇంజనీరింగ్ హెల్ప్ అనేది కావాలి, మెకానికల్ సపోర్ట్. డెఫినెట్లీ అది కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారని విశ్వ టీబీఐ అండ్ అందరూ ఓవరాల్గా అందరు టుగెదర్ మా ఐడియాని ముందుకు తీసుకెళ్తారని మేము ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అండ్ కౌశిక్ సార్ అండ్ అశ్విన్ సార్ అంటే మాకు వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్నారు మీ కాలేజ్ ఇంజనీరింగ్ బేసే తెలీదు అండ్ ఈ ఇట్లా ఐడియాస్ ని డెవలప్ చేయడం ఇవన్నీ మాకు తెలియదు బేసికలీ ఇన్ డెంటిస్ట్రీ. డెఫినెట్లీ విశ్వ టీబీఐ మెయిన్లీ కౌశిక్ సార్ అండ్ అశ్విన్ సార్ మాకు ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి అండ్ ఎలా మేము ఇది ముందుకు తీసుకెళ్ళాలి అంతా వే అనేది చూపించారు మాకు. ప్రతిది రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ వాళ్ళు మాతోనే ఉన్నారు. మా కాలేజ్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళమని ఒక వే చూపిస్తే వాళ్ళు అక్కడ నుంచి దీన్ని వైకి తీసుకెళ్ళడానికి వే చూపించారు. నెట్వర్కింగ్, ప్రెజెంటేషన్, నెట్వర్కింగ్ మొత్తం అంతా నేర్పించారు.
యాక్చువల్లీ మా వైస్ ప్రిన్సిపల్ సార్ రామరాజు సార్, ఇంకా మా మెంటర్ రవికాంత్ సార్, ఇంకా అలాగే అరుణ్ భూపతి సార్, ఇంకా విశ్వ టీబీఐ ఫ్రమ్ కౌశిక్ సార్ కానీ అశ్విన్ సార్ కానీ అందరూ మాతోనే ఉన్నారు. లైక్ ఆ ప్రెజెంటేషన్స్ చేసిన 2 days 3 days ఎంత టైం అయినా మాతో కూర్చొని వర్క్ చేశారు. ఈ ప్రొసీజర్ అంతా అసలు జస్ట్ మాకు ఎలా ఉందంటే మేము స్టార్ట్ చేసాం అంతే, మాకేం తెలియదు ఆ టైంకి. ఎవ్రీవన్ ఇందులో పార్ట్ అయ్యి మాకు ముందుకు తీసుకెళ్ళారు. మా మెంటర్ అయితే ఏ టైంలో వెళ్ళి ఏ హెల్ప్ అడిగినా కానీ హెల్ప్ చేశారు. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఇదైతే వాళ్ళ అందరి సపోర్ట్ లేకుండా మేమైతే ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం కాదు. ఆ థాట్ లా ఉండిపోయేది, అప్పుడు. ఇప్పుడు మీకేమన్నా అంటే మిమ్మల్ని లైక్ ఇంక్యుబేషన్ సెంటర్ కానీ అలాంటిది ఏమైనా అసైన్ చేస్తారా మీకు మీ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడానికి? యాక్చువల్లీ మేము ఐడియా డెవలప్ ఇదంతా కూడా విశ్వ టీబీఐ నుంచే స్టార్ట్ అయింది మొత్తం అంతా. సో ఐడియా అనేది డెవలప్ అయితే జరిగింది అండ్ బిల్డ్ అప్రూవ్ అంతా వచ్చింది, మాకు ఫండ్ కూడా వచ్చింది, ఐమ్ హ్యాపీ. అండ్ ఇప్పుడు దీని నుంచి ముందుకు తీసుకెళ్ళేది కూడా వాళ్ళే. అండ్ మాకు ఇంజనీరింగ్ సపోర్ట్ డెఫినెట్గా కావాలి, సో అది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మేము వాళ్ళతో కలిసి వర్క్ చేస్తాం డెఫినెట్లీ. మన శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ కానీ డెఫినెట్లీ విట్ అండ్ ఉమెన్ రెండు మాకు టుగెదర్ కావాలి. ఎవరు బెస్ట్, మాకు బెస్ట్ వర్క్ అనేది కావాలి. సో ఎవరు హెల్ప్ చేసినా ఖచ్చితంగా తీసుకొని వర్క్ చేస్తాం. మన దగ్గర కూడా ఉన్నారు ఈ మెకానికల్ వాళ్ళు ఫౌండర్స్, కొంచెం మంది ఇన్నోవేటివ్ గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. డెఫినెట్లీ కాలేజ్ వాళ్ళు చూపిస్తున్నారు ఆల్రెడీ. మేము 50% పెడితే వాళ్ళు 70% పెట్టి ఉన్న ఆపర్చునిటీస్ అన్ని చూపిస్తున్నారు. వాళ్ళు హెల్ప్ చేస్తామని చెప్పారు, చేశారు కూడా ఇప్పటి వరకు. అండ్ ఇప్పటికీ కూడా మాకు వాళ్ళు ఉన్నారంటే నమ్మకం వచ్చేసింది. What is one piece of advice you would offer to your younger self when you were starting your journey or like this and dental innovation journey? యాక్చువల్లీ ఆబ్వియస్లీ స్ట్రెస్ అనేది కొంచెం ఉంటుంది, ఎస్పెషల్లీ మాకు కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ మేము చాలాసార్లు అనుకున్నాం, అబ్బా ఇక్కడతో వదిలేద్దామా, ఇంకా నా వల్ల కావట్లేదు, దీని మీద కాన్సంట్రేట్ చేయాలా ఎలా అని. కానీ వదలలేదు. ఆ ఫీలింగ్ తోనో ఏ ఫీలింగ్ తోనో చెయ్యాలి అన్న క్యూరియాసిటీతో వచ్చేసాం ఇక్కడ వరకు. నేను నా యంగర్ సెల్ఫ్ కి ఏం చెప్పుకోవాలనుకున్నా అంటే ఇట్ విల్ బి వర్త్ ఇట్, ఎక్కడ ఆగొద్దు, ఏదైతే అదైంది కంటిన్యూ చేసే. మీ ఐడియా మీద గివ్ అప్ ఇవ్వకుండా మీరు లైక్ సెల్ఫ్ డౌట్ ఉంటుంది కదా, కొన్ని మూమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు దీనివల్ల గ్రేడ్స్ తగ్గినప్పుడు కానీ అలా, లేదా పేరెంట్స్ ఏంటి దీని మీద వర్క్ చేస్తున్నావు, ఫస్ట్ ఫోకస్ ఆన్ whatever your degrees dental దాని మీద అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ ఉంటాయి. what made you like ఆ టైంలో నేను గివ్ అప్ ఇవ్వకూడదు, నేను ఇలాంటి అవుట్ ఆఫ్ బాక్స్ దాంట్లో కూడా నేను డిగ్రీ మీద ఎంతైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నానో దీని మీద కూడా ఈక్వల్గా ఎఫర్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి అని వాట్ మేడ్ యూ థింక్ లైక్ దాట్? ఐ కాంట్ బి మేనేజ్ బోత్ ఆఫ్ ఇట్ అని ఒక సింపుల్ ఒక టర్మ్ అనమాట. చేస్తే ఏమైతే అది రెండు మేనేజ్ చేయొచ్చు కదా అనేది ఒకటి, అండ్ సపోర్ట్ ఒకటి. అండ్ మేము చాలాసార్లు అనుకున్నాం ఇక్కడితో స్టాప్ చేద్దామని, ఇంకా ఎందుకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కదా. అండ్ మోర్ ఓవర్ వి థాట్ దట్, కానీ సమ్వేర్ ఒక చిన్న హోప్ సక్సెస్ అవ్వచ్చు, సంథింగ్ వీ క్యాన్ డూ. చాలా క్యూరియస్గా ఉన్నాం యాక్చువల్లీ. ఆ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది మాకేం తెలియదు కదా, కొత్తగా ఉంది, ఫస్ట్ టైం చేయాలనిపిస్తుంది. సో ఆబ్వియస్ గా పేరెంట్స్ ట్రై ఇద్దాం అనుకుంటూ స్టార్ట్అప్ కి వెళ్ళొచ్చా, వెళ్తే ఎలా ఉంటది, ఎందుకు మనం వెళ్ళకూడదు. ప్లస్ స్టాఫ్ కూడా మార్క్స్ క్రైటీరియా కాదు, మీకు ఇంకా ఉన్నాయి అని చాలా బాగా చూపించారు. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ కానీ ఏమైనా ఓకే యూ కెన్ డూ ఇట్ అన్నట్టు వాళ్ళు మాకు మోటివేట్ చేశారు. మోస్ట్లీ అంటే మన సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 9 teams వచ్చాము డెంటల్ నుంచి బిల్డ్ ప్రోగ్రామ్ కి. 9 teams కి చాలా హ్యాపీగా చాలా మోటివేషన్ ఇచ్చారు మా కాలేజ్ వాళ్ళు. ఏ రోజు వాళ్ళ ఫేస్ లో ఏమంటారు అన్న అది చూడలేదు. వీళ్ళు ఇంత యాక్టివ్ గా వస్తున్నారంటే వాళ్ళు మాకన్నా యాక్టివ్ గా పర్మిషన్స్ ఇచ్చారు, వర్క్ చేసుకోమన్నారు, మాకు ప్లేస్ ప్రొవైడ్ చేశారు, మెంటర్షిప్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఎవ్వరూ నో అనలేదు మాకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అండ్ ఆల్సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో యూజువల్గా మన సిస్టమ్ ఎలా ఉంటుందంటే లైక్ నీకు 90% అబౌవ్ వచ్చింది, సో యూ కెన్ గో టు దిస్ సెక్షన్ ఆర్ యూ కెన్ వర్క్ అండర్ దిస్ అని. అలా లేదు, ముందర చదవండి, మోర్ ఓవర్ ఇవన్నీ ఎందుకు, మార్క్స్ చూపించండి ఎందుకు, పేరెంట్స్ ఉంటారు చదవచ్చు కదా, ఇవన్నీ తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎందుకు మీకు ఇవన్నీ అని. ఆ విషయంలో నేనైతే ఫస్ట్ మా మెంటర్ పేరే చెప్తాను. ఎందుకంటే ఆయన ఏ రోజు మార్క్స్ క్రైటీరియా అని చెప్పలేదు. మార్క్స్ కాదమ్మా, ఇంకా చాలా ఉంటాయి, రీసెర్చ్ ఉంది, ఇన్ని ఉన్నాయి, మీ థాట్స్ బియాండ్ తీసుకెళ్ళండి అని ఆయన నన్ను అయితే చాలా మోటివేట్ చేశారు. అసలు ఇక్కడ స్టార్ట్ అయింది అక్కడ అని చెప్తాను నేనైతే.
వాళ్ళందరూ ఇంత యాక్టివ్గా ఉంటే చూసి మాకు ఇంకా యాక్టివ్నెస్ పెరిగింది, మేము ఇంకా అలానే వర్క్ చేసాము దానికోసం. సో అసలు ఫస్ట్లో ఐడియా వస్తే ఓకే దీన్ని అసలు ఆలోచించచ్చా ఇలా ఉండేది. అండ్ ఫైనల్గా మీరు లిజనర్స్కి కానీ అండ్ నాకు కానీ ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి ప్లీజ్. డెఫినెట్లీ డోంట్ స్టాప్ వర్కింగ్ అని చెప్తాను. రైట్ అయినా రాంగ్ అయినా జస్ట్ కీప్ గోయింగ్, ఇట్ విల్ టేక్ యూ సమ్వేర్. పెట్టిన ఎఫర్ట్స్ అయితే ఎప్పుడూ వేస్ట్ అవ్వవు. ఈ ప్రొసీజర్లో ఏదో ఒకటి నేర్చుకున్నాం అనిపించింది, ఒకవేళ పోయినా కూడా ఏదో ఒకటి నేర్చుకున్నాం అని అయితే ఫీలింగ్ ఉందని వర్క్ చేసాం మేము. అవుట్కమ్ ని ఎక్స్పెక్ట్ చేసి మనం వర్క్ చేస్తే ఎప్పటికీ వర్క్ చేయలేదు, అవ్వదు. రేపు ఇది వస్తుందని నేను చేస్తున్నాను అని కాకుండా యూ షుడ్ బి వర్కింగ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ అవుట్కమ్. అప్పుడు మీరు you'll keep going ante. So finally, thank you so much for come here and sharing your inputs and time with us. Thank you so much. Thank you so much for having us. And all the best for your idea and your future also. Thank you.